అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. మిత్రులారా, అందరూ 365 రోజుల పాటు గుర్తు చేసుకోవాల్సినటువంటి కథను ఈరోజు చెప్పుకుందాం. అయితే ఇది వినటానికి ముందు ఒక క్షణం ఆగి మెల్లగా కళ్ళు మూసుకోండి. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అనుభూతి చెందండి. ఆ వాతావరణపు లోతుల్లోకి వెళ్ళండి. ఓకే, సరే, ఇక వినటం కొనసాగించండి. ఓ రైల్లో ఇద్దరు పిల్లలు అటు ఇటు పరిగెడుతున్నారు. ఒక్కోసారి ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. ఒక్కోసారి సీట్ల పైన ఎక్కి గెంతుతూ ఉన్నారు ఆ పిల్లలు. ప్రక్కన కూర్చున్న వారి తండ్రి తన ఆలోచనలో కూరుకుపోయాడు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ. మధ్య మధ్యలో పిల్లలు తన వైపు చూస్తున్నప్పుడు ఆప్యాయంగా చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. ఆ తర్వాత పిల్లలు తమ మళ్ళీ అల్లరిలో పునిగిపోతున్నారు. వారిని అతను ప్రేమగా చూస్తూనే ఉన్నాడు. అయితే రైల్లో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు ఈ పిల్లల అల్లరితో విసుగు చెంది తండ్రి వైఖరిని చూసి ఎంతగా చిరాకు పడుతున్నారు. రాత్రి సమయం కావటంతో అందరూ కూడా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. పిల్లల అల్లరి చూసి ఇక ఒక ప్రయాణికుడు ఆపుకోలేక ఆ తండ్రితో, ఏమి తండ్రి అండి మీరు, పిల్లలు అంతగా అల్లరిగా ప్రవర్తిస్తుంటే వాళ్ళని ఆపకుండా చిరునవ్వుతో ప్రోత్సహిస్తున్నారు. వారికి వివరించడం మీ బాధ్యత కాదా అని అన్నాడు. ఆ పెద్ద మనిషి ఇలా ధైర్యంగా అడగటంతో ఇప్పుడు ఆ తండ్రి సిగ్గుపడి పిల్లల అల్లరిని ఆపుతాడని ఇతర ప్రయాణికులందరూ అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ తండ్రి కొన్ని క్షణాలాగి, వారికి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను అన్నాడు. అంతలో ప్రయాణికుడు, ఎలా చెప్పాలా అంటే అర్థం ఏంటి అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా చెప్తున్నాడు, నా భార్య తన పుట్టింటికి వెళ్ళింది. అయితే ఆమె నిన్న ప్రమాదంలో మరణించింది. నేను పిల్లల్ని అంత్యక్రియల కోసం అక్కడికి ఇప్పుడు తీసుకువెళ్తున్నానండి. ఇప్పుడు వారు ఎప్పటికీ తమ అమ్మను చూడలేరు అన్న విషయాన్ని వాళ్ళకి ఎలా వివరించాలని నేను అయోమయంలో ఉన్నాను. ఇది విన్న అందరూ కూడా అవాక్కైపోయారు. అక్కడ ఎవరూ ఏమీ ఆలోచించలేక అందరూ స్తబ్దుగా అయిపోయారు. పిల్లలు ఇంకా తమ అల్లరిలో మునిగిపోయే ఉన్నారు. కంపార్ట్మెంట్లో ఇంకా అటు ఇటు పరిగెడుతూనే ఉన్నారు. తండ్రి మళ్ళీ మౌనం వహించాడు. వాతావరణంలో ఎలాంటి మార్పు కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ పిల్లలు తోటి ప్రయాణికులకు క్రమశిక్షణ లేని పిల్లల్లా అనిపించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా వారిపై ప్రేమను కురిపించాలనుకున్న మృదువైన లేత పువ్వుల వలె కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆ తండ్రి కూడా బాధ్యత లేనివాడిగా కనిపించటంలా, తన జీవిత భాగస్వామిని పోగొట్టుకొని దీనంగా ఉన్న ఇద్దరు పిల్లలకు తండ్రిగా, ఒక తల్లిగా కనిపిస్తున్నాడు. చూడండి మిత్రులారా, మరి ఇలాంటిదే మరొక సందర్భంలో రోడ్డు మీద నా ముందు ఒక కారు చాలా నెమ్మదిగా కదులుతుంది. నేను పదే పదే హార్న్ కొట్టినా నన్ను ముందుకు దాటనివ్వటంలా. నేను నా సహనాన్ని కోల్పోయే సమయంలో కారు వెనక ఉన్న ఒక చిన్న స్టిక్కర్ని చూశాను. అక్కడ ఇలా రాసి ఉంది, శారీరక వికలాంగులు దయచేసి ఓపిక పట్టండి. అది చదివిన వెంటనే నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. వెంటనే తేరుకొని కారు చాలా నెమ్మదిగా పోనిస్తుంది. ఆ కారు డ్రైవర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను కూడా ప్రత్యేక శ్రద్ధతో నడపడం మొదలుపెట్టాను. కొన్ని నిమిషాలు ఆలస్యంగా ఆఫీసుకు చేరుకున్నాను. అయినా మనసులో ఒక సంతృప్తి కూడా ఉంది. నిజమైన అబద్ధమైన ఇది కథ మాత్రమే మిత్రులారా. కానీ ఒక్క ముఖ్య విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అనుభూతి, గ్రహణ శక్తి, ఆలోచనలో మార్పు
మన ప్రవర్తనలో మార్పుకి దారితీస్తుంది కూడా. ఒకరి పట్ల మన వైఖరి, అవగాహన ఒక్క క్షణంలోనే మారిపోతుంది. మన చుట్టూ ఉన్న వాటిపై మన స్వంత అవగాహనల ఆధారంగా మనం సృష్టించుకున్నటువంటి దృష్టికోణం వలన మనందరం ఒక రకమైన గందరగోళంలో ఉంటాం. జీవితంలో కష్టాలు ఉండవని కాదు, కానీ నిరాశ లేదా ప్రతికూల ఆలోచనలు ఆ పరిస్థితులను మార్చటానికి మనకు సహాయపడతాయా? కావలసింది ఆశ, ఉత్సాహంతో కూడినటువంటి సానుకూల ఆలోచన. అప్పుడు మన హృదయంలో మార్పును వెంటనే అనుభూతి చెందుతాం. ఆ సానుకూల దృక్పథంతో వైరాగ్యపు ఎడారి కూడా పచ్చని అడవిలా ఉల్లాసంగానే మారుతుంది. అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మనం మనసుతో చూసే దృష్టికోణాన్ని మనసుతోనే క్రమబద్ధీకరించి జీవితంలోని విపత్కర పరిస్థితుల్లో కూడా మనం కాసేపు ఆగి విశ్లేషించి సరైన చర్య తీసుకునే విధంగా స్థిరత్వానికి తీసుకురావాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. PMC నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.